తెలంగాణ రాష్ట్రానికి మరోసారి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు. వరంగల్ పోచం మైదాన్ జంక్షన్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా 72 ఫీట్ల భారీ కటౌట్ కు పాలాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం బాణాసంచా కాల్చి కేక్ కట్ చేశారు. సీకేఎం కళాశాలలో మొక్కలు నాటారు. ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ అభివృద్ధి పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు ఇచ్చారని, అన్ని వర్గాల ప్రజలకు రాజకీయంగా స్థానం కల్పించిన గొప్ప వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏనని, రానున్న రోజుల్లో ప్రతి పల్లెలో మళ్లీ కారే రావాలని కోరుకుంటున్నారని, ప్రజల దీవెనలతో బీఆర్ఎస్ కార్యకర్తలంతా కష్టపడి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారని నరేందర్ అన్నారు. హ్యాపీ బర్త్డే జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఎల్లపల్లి నరేందర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, ఎల్లపల్లి నరేందర్ గారి నాయకత్వం. సురక్షితం, సుభిష్టం, సుపన్నం, బడుగు బలహీన వర్గాలకు సముచిత న్యాయమే కాకుండా చట్టసభల్లో ఉన్నదానికంటే ఇతర రాజకీయ పార్టీల కంటే అత్యధిక సీట్లను స్థానిక సంస్థలలో కానీ చట్టసభలలో కానీ ఇచ్చి బడుగు బలహీన వర్గాల భగీరథుడు కేసీఆర్ గారి 72వ జన్మదిన సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు. వరంగల్ తూర్పు నియోజకవర్గ గడ్డ మీద ఈరోజు పోచం మైదాన్ మీద వారికి ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ప్రతి నాయకుడు, వారి అభిమానులు అందరం కూడా ఘనంగా అంగరంగ వైభవంగా ఈరోజు మా నాయకునికి, మా బాస్కు ఈరోజు సంతోషంగా ఈరోజు పండుగ చేసినాం. వారు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా రాబో రోజులలో ముఖ్యమంత్రి అయి పరిపాలన గొప్పగా ఇంకా గొప్పగా కొనసాగించి తెలంగాణ ప్రజలలో గుండెలలో మళ్ళీ కారే రావాలి, కేసీఆరే రావాలని అంటున్నారో అది రాబోయే రోజులలో ఒక కార్యకర్తగా నేను కూడా మీరు రాబోయే రోజులలో మళ్ళీ కారే రావాలి, ముఖ్యమంత్రిగా మీరే ఉండాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి మీ జన్మదిన సందర్భంగా తమరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వరంగల్ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పాదాభివందనం చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేసీఆర్.